రమేష్ ఇంట్లో ఉన్నాడా? లేరు బాబు, పెయింట్కి వెళ్ళారు. వస్తారు, కూకోండి. మీరెవరో తెలుసుకోవచ్చా? జడ్జి గారు అబ్బాయి రమేష్. నేను శేఖర్ని, చిత్ర అన్నను. డబ్బు ఏమన్నా కావాలా? నా చెల్లెలి జీవితాన్ని డబ్బుతో వెలుగు పెడుతున్నా. అయితే నీకేం కావాలి? రేపు ఉదయం 11 గంటలకు నువ్వు రిజిస్టార్ ఆఫీసు రావాలి. ఎందుకు? చిత్రను పెళ్లి చేసుకోవడం. చిత్ర రిజిస్టర్ మ్యారేజ్? నాకు ఈ ప్రపంచంలో వేరే పిల్లలు దొరకనా? దొరుకుతారు. నీకు వెళ్ళిన చోటల్లో ఒక పిల్ల దొరుకుతుంది. కానీ నా చెల్లెలు పరుగు కలది. ఆమెకు నువ్వు ఒక్కడే భర్త. ఆ మాట చెప్పడానికి నువ్వెవడు? పోయి నీ చెల్లెల్ని అడుగు. ఆమెకు నాలాంటి వాళ్ళు ఎంతమంది? ఇంట్లో దొరకడం ఏమిటి దౌర్జన్యం? న్యాయానికి అన్యాయం జరుగుతున్నప్పుడు దౌర్జన్యం తప్ప వేరే మార్గం కనిపించలేదు. న్యాయం ఏమిటి, అన్యాయం ఏమిటి? అసలు ఎవరు? నా పేరు శేఖర్. చిత్ర నా చెల్లెలు. చిత్ర అంటే ప్రొఫెసర్ కృష్ణారావు గారి అమ్మాయేనా? అవునండి. ఏమిటి విషయం? ఏం జరిగింది? చెత్తవారు నీతో ఎలా చెప్పాలో. నాన్న, ఇతని మాటలు నమ్మొద్దు. రమేష్, ఇద్దరు మాట్లాడుతున్నప్పుడు మూడో వ్యక్తి జోక్యం కలిగించుకోవడం సభ్యత కాదు. చెప్పు నాయన. నీతో ఎలా చెప్పాలో నాకు పాలుపోవటం లేదు. నీ కుమారుడు నా చెల్లెల్ని మోసం చేశాడు. పెళ్లి చేసుకుంటా అని మధ్యపెట్టి ప్రేమ నటించాడు. తీరా నా చెల్లెలు కొడైకెనాల్ వెళ్ళి చూస్తే ఇతను మరో పిల్లతో సరసాలాడుతున్నారు. పైగా నా చెల్లెలు నానా మాటలు అని అవమానించారు. నా చెల్లెలు భవిష్యత్తు తలుచుకుంటే నా గుండెలు పగిలిపోతున్నాయి. ఆవేశపడకుండా చెప్పు. ఇతని మాటలు నమ్మి నా చెల్లెలు ఆడపిల్లకు అమూల్యాభరణమైన తన శీలాన్ని ఇతను కల్పించింది. జడ్జి గారు, మీరు న్యాయమూర్తులు, ధర్మాన్ని రక్షించవలసిన బాధ్యత మీకు. నా చెల్లెల ప్రాణాన్ని కాపాడండి. మా నాన్నగారు లక్షాధికారి కాకపోయినా సంఘంలో గౌరవము మర్యాద కల వ్యక్తి. ఈ అవమానంతో ఆయన ముఖం చూపలేదు. జడ్జి గారు, నీకు పుణ్యం ఉంటుంది. ఆ కుటుంబాన్ని రక్షణ. రమేష్, నేను వేలాది నేరస్తులను విచారించి న్యాయ దృష్టితో తీర్పులు చెప్పాను. ఈనాడు నీ మూలాన నేనే నేరస్తుని స్థానంలో నిలబడ్డాను. తీర్పు చెప్పవలసిన వాడు భగవంతుడు. చూడు రమేష్, తప్పులు చేయటం మానవ సహజం. దానిని ఒప్పుకోవటం దైవ లక్షణం. నువ్వు తప్పు చేసుంటే ఒప్పుకో. దేవుడు నిన్ను నిన్ను భార్యగా స్వీకరించడానికి వచ్చాడమ్మా. చిత్ర, నన్ను క్షమించి చిత్ర. చిత్ర, చిత్ర, చిత్ర. బావగారు, ఇక అట్టే వ్యవధి లేదు. నా కోడలు కళంకంతో ఈ లోకాన్ని విడిచి వెళ్ళకూడదు. పుట్టడు పసుపు కుంకుమతో సుమంగలిగానే వెళ్ళిపోనివ్వండి. బావగారు, మీరు అనుమతిస్తే. రమేష్, ముఖాన్ని పొట్టు పెట్టి తాళి కట్టు నాయన.
మాస్టర్. ఓ ప్రకాష్, నువ్వా? రానాయనా. క్షమించండి మాస్టర్, మిమ్మల్ని చూస్తానికి రోజు వద్దామనుకుంటున్నాను, కానీ ధైర్యం చాలటం. మీకు వచ్చిన విపత్తు మహాదారుణమే. మీ దుఃఖం నా దుఃఖంగా భావిస్తున్నారు. మీ దుఃఖంలో పాలు పంచుకుంటున్నాను. నా బిడ్డలాంటివి నా దుఃఖంలో నువ్వు పాలు పంచుకోకపోతే ఇంకెవరు పంచుకుంటారు నాయన? పద, నా గదిలోకి వెళ్దాం. వదిలేని మాస్టర్. నేను పాఠం చెప్పే స్థితిలో లేననుకుంటున్నావా? పర్వాలేదు నాయన. నా తల్లికి ఇంత ద్రోహం చేసిన కఠినాత్ముడు విద్యార్థుల్ని తన కన్న బిడ్డల్లాగా చూసుకుని విద్యాదానం చేస్తున్న పుణ్యాత్ముడు ఇద్దరూ ఒక్కరేనా? ఏమిటి వైద్యం? ఒకే హృదయ పాత్ర అమృతం విషం కలిపి సృష్టించాడా భగవంతుడు? ఆయన ముఖం చూసి దేవుడిని భ్రమించాడు. లోపల ఉన్న దానవుణ్ణి గుర్తించలేకపోయాడు. అందుకే దేవుడు ఆయన అలా శిక్షించాడు. కన్న బిడ్డను ఎత్తుకుపోయి ఆయన హృదయాన్ని ఛేదించాడు. ఆ తల్లికి చేసే అన్యాయం ఊరికే పోతుంది. ఆ తల్లి కార్చిన ఒక్కొక్క కన్నీటి బొట్టు అతని గుండెల మీద ఒక్కొక్క అచనిపాతం కావాలి. ఇక ఆ పాపాత్ముడి నీడ కూడా మా మీద పడకూడదు. అంతే అంతే, మా మీద పడకూడదు. కృష్ణరావు ఎవరు? ప్రిన్సిపాల్ గారా? నమస్కారం. వాట్, ప్రకాష్ రిజైన్ చేశాడా? ఏదో తొందరపడి ఉంటాడు. నేను మాట్లాడతానులేండి. అతను ఎక్కడుంటాడు తెలుసా మీకు? ప్రకాష్, ప్రకాష్, ఏంటి ప్రకాష్ ఇలా చేసావు? సరే, లోపల రా, మాట్లాడుకుందాం. ప్రిన్సిపాల్ చెప్పేదాకా నాకు ఈ విషయం తెలియదు. ఎందుకు ప్రకాష్ రాజీనామా చేశావు? ఈ ఉద్యోగం చేయటం నాకు ఇష్టం లేదు. చాలా తొందరపడ్డావు ప్రకాష్. కాలేజ్ కమిటీ మెంబర్స్ అందరికీ నువ్వు అంటే చాలా మంచి అభిప్రాయం ఉంది. ముందు ముందు బాగా పైకొచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. నా మాట విని ప్రకాష్, ఈ ఫోటో ఎవరిది నాయనా? అది మీకు అనవసరం. కాదు ప్రకాష్, నాకు అవసరం. ఈ ఫోటో ఎవరిదో చెప్పు. చెప్పవలసిందే. చెప్పు ప్రకాష్, తొందరగా చెప్పు. ఈమె ఎవరు? నా తల్లి. ప్రకాష్, ఈమె నీ కన్న తల్లా? అవును ప్రకాష్. అయితే నువ్వు నా కుమారుడు అన్నమాట. నువ్వు నా బిడ్డవు ప్రకాష్.
మీ అమ్మనడు చెబుతుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు నాయన. వెంటనే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నన్ను వెళ్ళిపోమంటున్నావు? రాకూడని చోటికి రాతగిన మనిషి వచ్చినప్పుడు వెళ్ళమంటున్నా. నేను నీ తండ్రిని నాయన, అందుకే వెళ్ళమంటున్నా. ప్రకాష్, నేను నీ తండ్రిని తెలిసి కూడా అంత తక్కువగా మాట్లాడటం న్యాయమా నాయన? న్యాయం న్యాయం. గర్భవతి కళ్ళు లేని కపోతి అన్న దానైనా లేదు. నా తల్లిని వెళ్ళగొట్టడం న్యాయమా? ప్రకాష్, ఏ చేసిన పని ఎంత పని చేతిస్తుందా? నేను పాపి. జీవితంలో నేను చేసిన పాపాలు ఒక్కటే నాయన. నన్ను క్షమించు ప్రకాష్. క్షమించటం? మీరు చేసిన పాపానికి నేను కాదు, ఆ భగవంతుడు కూడా మిమ్మల్ని క్షమించాను. నేను ఇంతసేపు మీతో మాట్లాడుతున్నాను. మీరు నా గురువులు కాబట్టి. లేకపోతే నేను కూడా ప్రకాష్, నువ్వు నన్ను క్షమించకపోవచ్చు, భగవంతుడు కూడా నన్ను క్షమించకపోవచ్చు. కానీ నా భార్య నన్ను క్షమిస్తుంది ప్రకాష్. ఆ ఆశ నాకుంది. ఒక్కసారి మీ అమ్మని పిలువు. ఆ పుణ్యవతి నా క్షమాపణలు చెప్పుకుంటేనే కానీ నా పాపానికి ప్రాయశ్చిత్తం లేదు. ఒక్కసారి పిలువు నాయన. వెళ్ళలేదు ప్రకాష్, అలా అనకు. జీవితంలో నేను కోరేది ఒక్కటి, క్షమించాను అని ఆవిడ నోటి మీదుగా ఒక్క మాట. మీకు అర్హత లేదు. జీవితంలో ఆమె పడ్డ ఆవేదనకు 10 రెట్లు మీరు పడాలి. చేసే పాపానికి పూర్తిగా ప్రాయశ్చిత్తం అనుభవించాలి. ప్రకాష్, ఇంకా అనుభవించడానికి సిద్ధంగా ఉన్నాను. కానీ ఒక్కసారి మీ అమ్మని చూపించు ప్రకాష్. చూసిపోతాను ప్రకాష్. ప్రకాష్, ప్రకాష్, పార్వతి, పార్వతి! అది ఆయనే, ఆయనే వారి పిలిపే. ప్రకాష్, తలుపు తినండి. పార్వతి! ప్రకాష్, పార్వతి! ప్రకాష్! ఏమండి, మీరెక్కడున్నారండి? ఎక్కడున్నారండి? నాయన, మీ నాన్నగారు ఎక్కడున్నారు? మీ నాన్నగారు రారు బాబు. వెళ్ళిపోయారు. వెళ్ళిపోయారా? వెళ్ళిపోయారా? నోరార పార్వతిని పిలిచి చూడకుండానే వెళ్ళిపోయారు. లేదు లేదు, ఆయన వెళ్ళలేదు. బ్లడ్ ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంది. జాగ్రత్తగా చూస్తూ ఉండండి. ఉద్రేక పడకుండా చూస్తూ ఉండండి. ఈ మాత్రలు తీసుకొచ్చి రోజుకు 3 చొప్పున వాడుతూ ఉండండి. జాగ్రత్త. నా భాగ్యలక్ష్మి ఒక్కసారి కళ్ళారా చూసుకున్న భాగ్యం లేకుండా తింటేశాడు. న్యాయం, వాడి తప్పేం లేదు. ఈ శిక్షకు నేను అర్హుడిని. నాన్న, 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 ఏమిటి? ఎవరిని నీకు ఇంటేసింది? చెప్తా. నా కథ ముగింపు వచ్చి ముగిసే ముందు నా కథ అంతా మీతో చెప్తాను. అమ్మ శాంత,
నా డ్రాయర్లో ఫుడ్ ఫర్ ద సోల్ అని మహాత్మా గాంధీ గారు రాసిన పుస్తకం ఉంది. తెచ్చిపెట్టమ్మా. నాన్న ఆవేశపడకండి, మీ ఆరోగ్యం అసలే బాగోలేదు. ఇంకా ఆరోగ్యం ఏమిటి? నా శిక్ష పూర్తిగా వస్తుంటే నాన్న ఆ ఫోటో ఎవరిది నాన్న? ఈవిడేరా నా మొదటి భార్య పార్వతి, ప్రకాష్ తల్లి. అంటే ప్రకాష్ మీ అన్నయ్యరా? నువ్వు అనేది ఏమిటి నాన్న? నాకేం అర్థం కావట్లేదే. వివరంగా చెప్తాను. 25 ఏళ్ల క్రితం పార్వతిని నేను అగ్నిసాక్షిగా వివాహం ఆడాను. అకస్మాత్తుగా ఆమె కళ్ళకి ఏదో జబ్బు చేసి రాను రాను దృష్టి క్షీణించడం మొదలుపెట్టింది. ఆమెను డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాను. పుట్టుకతోనే వచ్చిన ఏదో లోపం వల్ల ఆమె కళ్ళు పోతాయని, పోతే తిరిగి రావని, ఆ విషయం ఆమె తల్లిదండ్రులకు ఏనాడో చెప్పానని డాక్టర్ నాతో చెప్పాడు. నా గుండెల్లో కతుక్కుమంది. నిజం దాచి నన్ను మోసం చేసి పార్వతిని నాకు అంటగట్టారని బాధపడ్డాను. నేను ఊళ్ళో లేను. తొందరపడి మా నాన్న పార్వతిని వాళ్ళ పుట్టింటికి తీసుకెళ్లి వదిలేశాడు. మళ్ళీ మా గడప దొక్కదని గట్టిగా చెప్పాడు. పార్వతి ఎప్పుడు గర్భవతి. నేను ఊరి నుంచి తిరిగి వచ్చిన తర్వాత విషయం తెలుసుకున్నాను. పార్వతిని మళ్ళీ తీసుకురావాలని వాళ్ళ ఊరు వెళ్ళాను. కానీ అప్పటికే వాళ్ళ ఆ ఊరు వదిలి ఎక్కడికో వెళ్ళిపోయారు. ఎన్నో చోట్ల వెతికాను. పార్వతి జాడే తెలియలేదు. ఏ నుయ్యో గొయ్యో చూసుకుంటుందనుకున్నా. ఆ పుణ్యవతికి జరిగిన అన్యాయానికి జీవితమంతా లోలోన కుమిలిపోయాను. ప్రతిరోజు నా దగ్గర చదువుకోవడానికి వచ్చేది. నా కుమారుడైన సంగతి నాకు తెలియదు. తెలిసిన తర్వాత అతను నన్ను దగ్గరికే రానివ్వలేదు. నా పార్వతిని నన్ను చూసుకోనివ్వలేదు. వాళ్ళిద్దరూ బ్రతికే ఉన్నారు, క్షేమంగా ఉన్నారు. నాకు అంతే చాలు. నేను శాశ్వతంగా కన్ను మూసే లోపల 2 కోరికలు. పార్వతికి నా క్షమాపణలు చెప్పుకోవడం, నా పెద్ద కొడుకు ప్రకాశ్ ఒక్కసారి గాఢంగా కౌగిలించుకోవడం. ఈ 2 కోరికలు నెరవేరితే తృప్తిగా కన్ను మూస్తాను. నెరవేర్తానన్నా, నీ కోరికలు తప్పకుండా నెరవేర్తాయి. పెద్దమ్మను అన్నయ్యను నేను తీసుకొస్తాను. లాభం లేదు. ప్రకాష్ నన్ను క్షమించు. నేను తీసుకొస్తానా? శాంత, నాన్నగారిని జాగ్రత్త చూస్తాను. నేను ఎప్పుడూ వస్తాను. ఇన్నాళ్ళు కడుపులో ఎంత బాధ దాచుకున్నావు. దాచుకోక ఏం చెప్పుకుంటావమ్మా? నీ అమ్మ శాంత, నువ్వు ఇలా అంటావని నాకు తెలిసే. ఈ ఇల్లు ఎవరితో తెలుసా? నీదేనమ్మా. అవునమ్మా, మీ నాన్న పోతూ పోతూ నీతో పాటు 50,000 రొక్కం కూడా ఇచ్చిపోయాడు. ఆ డబ్బుతోటి ఇల్లు కొన్నానమ్మా. ఇంటి ప్రతి నెల నీ పేర బ్యాంకులో వేస్తున్నాను. అది ఇప్పటికీ 60,000 అయింది తల్లి. నువ్వు బ్యాంకులో పెట్టుకొని నీ చాలీ చాలని జీతంతో ఇన్నాళ్ళు ఇన్ని అవస్థలు ఎందుకు పడ్డావు నాన్న? చేసిన పాపం చాలు రాము. ఆడపిల్ల డబ్బు. ఎవరు మీరు? నీ పేరు ప్రకాష్ కాదు? ఎవరండి మీరు? ప్రొఫెసర్ కృష్ణారావు గారి అబ్బాయి, నీ తమ్ముడిని. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చారు? నిన్ను అమ్మను తీసుకెళ్ళడానికి. ఎక్కడికి? మన ఇంటికి. అమ్మ కొడుకులు బాగా రావడానికి వీల్లేదు. అమ్మ కొంచెం బాగలేదు. అవును. అయితే తప్పకుండా చూడాలి. చూడటానికి వీల్లేదు. చూడాలి. మీకే చెప్పింది. తప్పకుండా చూడాలి. ప్రకాష్, ప్రకాష్, ఎవరు నాయన? అమ్మా, ఎవరు? నీ చిన్న కొడుకు ప్రొఫెసర్ కృష్ణారావు గారి అబ్బాయి. నాన్నగారు నన్ను ఇక్కడ పంపించారమ్మా. అమ్మా, నీకు జరిగిన అన్యాయానికి క్షమాపణ వేడుకొని నేను ఇంటికి తీసుకోవడానికి వచ్చానమ్మా. మీ నాన్నగారు కూడా ఉన్నారా బాబు? అలా సరే ఎలా ఉంటారమ్మా? 20,000 కంటే కన్నీరు అడిగితే ఆ ఇల్లు ఏం బాగుపడుతుందమ్మా? బాబు, నాన్నగారు ఏమన్నారు? ఈ పుట్టిదాన్ని కరుణించారా? నన్ను క్షమించారా? క్షమించవలసింది ఆయన కాదమ్మా,
నిన్ను చూడాలని నాన్నగారు ఎంతో తహతహలాడారట. అన్నయ్యను కూడా బ్రతిమలాడారట. కానీ అవేమీ వినిపించుకోకుండా అన్నయ్య నాన్నగారిని బయటకు గెంటి వేశారట. ఈ బాధతో నాన్నగారికి రక్తపోటు ఎక్కువ మంచం పట్టారమ్మా. అమ్మా, ఇప్పుడు నాన్నగారికి 2 కోరికలు మిగిలాయమ్మా. నిన్ను క్షమాపణ వేడుకోవటం, అన్నయ్య మనసారా ఒక్కసారి కౌగలించుకోవటం. ఈ 2 కోరికలు తీరకపోతే నాన్నగారు నాకు దక్కడమ్మా. నేను నమ్మాను. ఈ ప్రపంచంలో నాకు తల్లి ఒక్కటేనా. ఆమె తృప్తి నా తృప్తి, ఆమె ఆనందమే నా ఆనందం. నువ్వు నీ దేవుడి దగ్గరికి వెళ్తానంటే నేను కాదంటానా? ఏనాన్న పద్మకి ఎలా ఉందమ్మా? తలుపులు వేసుకుని లోపల పడుకున్నది. పిలవమంటారా? వద్దమ్మా, నన్ను దగ్గర కూర్చో. శేఖర్ ఇంకా రాలేదా? ఈ ఆఖరి గడియల్లో వాడు కూడా నా దగ్గర లేకుండా పోయాడు. నాన్న పెద్దమ్మ వచ్చింది. నాన్నగారు చూడండి, ఎవరు వచ్చారు చూడండి. పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి, స్వామి, పార్వతి. స్వామి, స్వామి, ఎంతకాలం ఎందుకు పార్వతి నేను పార్వతి, స్వామి. నేను నీ కాళ్ళు పట్టుకోవాలి పార్వతి. అయ్యో, అంత మాట అనకండి. నేనంత పాపిని కాదు. నాయన ప్రకాష్, ఇప్పటికైనా నన్ను క్షమించగలవా? ప్రకాష్, ప్రకాష్, పార్వతి, నీకోసం దేశమంతా గాలించాను. నా జీవితం అంతా నేను తలుచుకుని కుమిలిపోయాను పార్వతి, కుమిలిపోయాను. శేఖర్ అంతా చెప్పాడు. పోనివ్వండి, ఇదంతా నా పూర్వజన్మ దుష్కృతం. ఈ జన్మలో ఇలా శిక్ష విధించాడు భగవంతుడు. మళ్ళీ నా తపస్సు ఫలించి మీ పాదాల దగ్గరికి పంపించాడు. ఏమండి, నా చెల్లెలు ఎక్కడా? ఇదిగో మా అమ్మ. వాళ్ళకి నేను ఇంటికి వచ్చి గొప్ప చెప్తున్నా. శేఖర్, రా నాయనా. నాకు అమ్మ కావాలి, అమ్మ కావాలి అని వాపోయేవాడి. మీ అమ్మ, ఇవే మీ అమ్మ. అక్క, నేను చిన్నప్పుడు నేను వెళ్ళిపోయింది. బాధపడిపోతుంది. మనకు శాంతి కూతురు కోడలు కూడా. అమ్మ శాంత, ప్రకాష్, నేను నా స్నేహితుని బిడ్డను చేసుకున్నాను కదా. నా స్నేహితుని బిడ్డ ఏదమ్మా నీ గురించి